జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా తెలిసిందే, ఏదో అంతా వీళ్ళ నాయన గారు కాదు వీళ్ళ బావగారు అంతా ఇక్కడ ఉన్నట్టు ఏమే ఈ అక్రమ వలసదారులంతా కూడా ఈ మయన్మార్ నుంచి అదేవిధంగా బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున మన దేశంలోకి చొరబడినారు కూడా. వాళ్ళందరినీ తరిమేసేందుకు ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఒక సరికొత్త బిల్లును అయితే తీసుకొచ్చింది. దానికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మీకోసం తీసుకొచ్చిన న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఓకేనా? మొత్తానికి అమిత్ షా గారు తన చాణక్య నీతిని మరొకసారి అయితే ప్రదర్శించారు. తన రాజకీయ చాతుర్యాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తూ ప్రతిపక్షాలను వెర్రి వెంగళప్ప చేశారు అమిత్ షా గారు. మొత్తానికైతే అమిత్ షా గారు అనుకున్నది సాధించారు, చేసి చూపించారు. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, ఎన్ఆర్సి అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అంటే ఈ ఎన్ఆర్సి ద్వారా భారతీయులకు గుర్తింపు కార్డులను ఇచ్చి మిగతా వాళ్ళను బయటికి తరిమేస్తారు. అంటే మన దేశంలో అక్రమంగా నివసిస్తున్నటువంటి అక్రమ వలసదారులను మెడబట్టి బయటికి పంపించడమే ఈ ఎన్ఆర్సీ యొక్క ముఖ్య ఉద్దేశం. సూటిగా చెప్పాలంటే, భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్నటువంటి ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలను అదేవిధంగా మయన్మార్ రోహింగ్యా ముస్లింలను భారత్ నుంచి వెళ్ళగొట్టడమే ఈ ఎన్ఆర్సీ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ఈ ఎన్ఆర్సీ బిల్లును ప్రవేశపెట్టి భారతదేశంలోని ముస్లింలందరినీ కూడా భారత్ నుంచి ఎలగొడతారని, ముస్లింలను దేశంలో ఉన్నారని చెప్పేసి అందరినీ ఈ బంగ్లాదేశ్కు మయన్మార్కు పంపించారని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా దాని మిత్రపక్షమైనటువంటి తోక పార్టీలు అన్నీ కలిసి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా విష ప్రచారం చేశారు. ఎందుకంటే వాళ్ళ స్వార్థం, వీళ్ళ బతుకంతా ఒకటే. ఎప్పుడు చూసినా కూడా ఎంతసేపటికి ఈ విద్వేషాలను రెచ్చగొట్టాలా, ఈ మతాల మధ్య ఈ గొడవలు సృష్టించాలా, పైగా బీజేపీనే మతతత్వ పార్టీ అనాలా. ఎవరైతే ఈ దేశంలో మెజార్టీ ప్రజలై ఉండి వాళ్ళ హక్కుల కోసం పోరాటాలు చేస్తూ ఉంటారో, వాళ్ళ హక్కులకు భంగం కలిగితే వాటిని ప్రశ్నిస్తూ ఉంటారో అలాంటి హిందువులందరినీ కూడా మత ఛాందస్వాదులు అనాలా. అది వీళ్ళకు ఉన్నటువంటి అలవాటు. వీళ్ళు చేసేది అదే. కానీ ఏంటంటే వీళ్ళు దొంగ ముండా కొడుకులై కూడా ఎదుటి వాళ్ళలో దొంగలు అంటారనమాట. ఇంతకంటే దిగజాడుతనం ఏమన్నా ఉన్నదేమో మీరు ఒకసారి ఆలోచించండి. దీంతో ఈ అమాయకులైనటువంటి కొంతమంది ముస్లింలు ఇదంతా కూడా నిజమని చెప్పి నమ్మే అవునవును బీజేపీ ముస్లింలకు అన్యాయం చేస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా వీళ్ళ ట్రాప్లో పడినారు. కొంతమంది ఇంకా పడతానే ఉన్నారు. కొంతమంది ఇప్పటికి కూడా ఈ దేశాన్ని ఏదో ఒక విధంగా, ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళేమో ఎంతసేపటికి ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశం చేయాలనుకుంటారు. ఇంకొక వర్గానికి సంబంధించిన వాళ్ళేమో లేదు మేము ఈ దేశాన్ని అంతా కూడా విస్తరించాలా, మా మతం ఈ దేశం అంతా కూడా బాగా ఏలాలా అని చెప్పేసి ఇంకొక మతం వాళ్ళు అనుకుంటారు. పైగా ఏం తెలిసినా మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మొన్న ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్లో ఒక పాస్టర్ ఏదో ప్రమాదవశాత్తు ఆయన ఏదో చనిపోయినాడు. అది ఏదో ఆయన ఎట్లా చనిపోయినాడో తెలీదు. పోలీసులు అయితే దానికి సంబంధించిన సమాచారం కూడా ఖచ్చితంగా ఈరోజు రేపు బయట పెడతారు. ఎందుకంటే అది యాక్సిడెంటా లేకపోతే ఇంకోటా ఏందనేది ఇంతవరకు మనకు తెలియదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ క్రిస్టియన్లంతా కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చేసారు. లేదు ఇది హిందువులే చేశారు ఈ హత్యను, అర్థమవుతుంది బాగా మీకు, ఇది హిందువులే చేశారు. ఈ విషయం పైన, ఆయన మరణం పైన చాలామంది హిందువులు కూడా ఈ విధంగా పలు రకాల స్టేట్మెంట్లు, పోస్టులు, కామెంట్లు అన్నీ కూడా పెడతారు. ఈ చేసింది హిందువులే అని చెప్పేసి క్రిస్టియన్లు పెద్ద ఎత్తున మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఏదైనా ఆధారాలు ఉంటే మన దేశంలో చట్టం అంటూ ఉండాలి. ఆ చట్టం ఏమి ఎవరికి చుట్టం కాదు. ఆ చట్టం తన పని తాను చేసుకోబోతుంది. నిజంగానే ఆయన హత్య అయితే అది హిందువులైనా ముస్లింలైనా ఎవరైనా కూడా ఖచ్చితంగా వాళ్ళైతే శిక్షింపబడతారు. దాంట్లో మాత్రం డౌట్లే. మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది, ఎవరైతే చనిపోయినారో ఆ చనిపోయిన వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఉద్దేశిస్తా, నాయనా నాకు భయం వేస్తుంది, నన్ను చంపకాకండి, నన్ను ఏం చేయగాకండి అని చెప్పి ఫేస్బుక్లో పోస్ట్ కూడా పెట్టాడు. అయినప్పటికీ వాళ్ళేమల్లా వీళ్ళేం చేస్తారు, మేము ఒక తండ్రి నుంచి వచ్చినటువంటి సంతానం మనము, మంది బరంపురము. కానీ ఎవరిని టార్గెట్ చేస్తారంటే బీజేపీని, ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ అయినటువంటి హిందువుల్ని టార్గెట్ చేస్తారు. ఇష్ట ప్రకారం వాళ్ళ రూట్స్లో వాళ్ళు మత మార్పిల్లి చేస్తామంటే వీళ్ళ రూట్స్లో వీళ్ళ మత మార్పిల్లి చేస్తారు. స్వాతంత్రానికి ముందు సరే, స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో ఆ మత జనాభా ఎంత, ఈ మత జనాభా ఎంత, సరే మోసపూరితంగా వివిధ మార్గాల ద్వారా వాళ్ళు మత మార్పిల్లి చేస్తామంటే వీళ్ళేం చేస్తారు, మతం మారి కూడా హిందువుల యొక్క రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. ఇది తప్పులే. ఈరోజు మీడియా ముందుకు వచ్చి మైకిల్ కాడికి వచ్చి ఎవరెవరైతే మాట్లాడతారో, సరే మీరు క్రిస్టియానిటీని స్వీకరించారు, సంతోషమే, కాదనడంలే, అది మీ ఇష్టము. కానీ మీలో ఎంతమంది మీ రిజర్వేషన్లు ఎంతమంది మార్చుకున్నారు?
ఈ ఎస్సీలుగా ఉన్నోళ్ళు కావచ్చు, లేకపోతే ఎస్టీలుగా ఉన్నోళ్ళు కావచ్చు, రకరకాలన్నీ ఉంటాయి కదా. ఎంతమంది మీ క్యాస్ట్ సర్టిఫికెట్లలోనూ అదేవిధంగా మీ రిలీజియస్ సర్టిఫికెట్లు ఉంటాయి కదా, దాంట్లో ఎంతమంది మార్చుకున్నారు, లేకపోతే ఎంతమంది ఇంకా దొంగతనంగా దొడ్డిదారిన హిందువుల యొక్క రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు చెప్పండి. అంబేద్కర్ గారే చెప్పినారు, ఎవరైతే మతం మారుతారో నాయనా మీరు కేవలం మతం మారినట్టు కాదు, మీరు ఈ దేశానికి వ్యతిరేకులైనట్టు, మీరు ఈ దేశానికి శత్రువులైనట్టు అని చెప్పేసి ఆయన ఆల్రెడీ చెప్పినారు. వీళ్ళు మాత్రం అంబేద్కర్ విధానాలను మేము ఫాలో అవుతున్నామంటారు. ఏమే మాకు అంబేద్కర్ గారు మాకు ఈ హక్కులన్నింటినీ కూడా మాకు కల్పించారని చెప్పి మాట్లాడతారు. పైగా ఏంటంటే అంబేద్కర్ చెప్పిన మాటలకు మొత్తం అంతా కూడా తూట్లు పొడుచారు. ఎంత అన్యాయమో ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి. సరే, ఇక మళ్ళా న్యూస్ విషయానికి వస్తే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ముస్లింలో నాటుకుపోయినటువంటి ఈ అనుమానాలను తొలగించడం అంత తేలికైన పని కాదు. ఎందుకంటే చెప్పినా కదా, యాడికాడ ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఏ గంటకు ఆ గంట ఎక్కడ చూసినా కూడా ఇట్లా సోషల్ మీడియాలో కావచ్చు, ఇట్లా ప్రత్యక్షంగా కావచ్చు, ఎక్కడికక్కడ వాళ్ళని రెచ్చగొట్టేవాళ్ళు బాగా మూవ్ అయిపోయినారు. అందుకే ఈ ఎన్ఆర్సీ బిల్లును పోలి ఉండేటటువంటి మరొక బిల్లు తయారు చేసింది కేంద్ర ప్రభుత్వం. అదే ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు. ఈ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు ఎన్ఆర్సీ వంటి బిల్లు కాకపోయినప్పటికీ అక్రమ వలసదారులకు చెక్ పెట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టాన్ని ఉపయోగించుకొని అక్రమ వలసదారులను మన దేశం నుంచి తరిమే చట్టమే. ఈ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు ద్వారా నకిలీ పాస్పోర్ట్లతోనూ నకిలీ వీసాలతోనూ భారతదేశంలోకి ప్రవేశించిన, ఇక్కడ నివాసం ఉంటున్నా వాళ్లకు 7 ఏళ్ల పాటు 7 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు. అలాగే 10 లక్షల రూపాయల జరిమానా కూడా విధించారు. మా దగ్గర అంటే డబ్బులు మేము ఆడాడో తిండికి గెత్తులేక మేము ఈ వారికి వచ్చాము, మేము బతుకుతామని మా దగ్గర 10 లక్షల డబ్బులు ఎట్టాయంటే యువతి నాకర రమ్మన్నారు మిమ్మల్ని ఇడికి. యువతి నాకర రమ్మన్నారు అంటారు ఇడికి పోతా ఉన్నాడు దొబ్బుకొని మళ్ళీ తిరగా. ఎవరిదోనాదిడా కాదు. ఏమన్నా మీ అక్కగారిని చెల్లెళ్ళు ఏమైనా ఇచ్చున్నారా, లేకపోతే మీ నాయన గారు ఏమైనా ఉన్నారా ఏదో అడిగిపోతే కూడేస్తారులే అనుకునేదానికి? ఎవరున్నారేడా దొడ్డిదాన్ని ఎవడంటే ఓడి వచ్చిపోయేదానికి? ఇదేమన్నా ధర్మసత్రమా? ఇదే ధర్మసత్రమా అంటాలే. ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఎవరన్నా వచ్చారయ్యా, ఓయమ్మా పాకిస్తాన్ నుంచి 10 మంది అక్రమంగా వచ్చారంట మన దేశంలో కంటే ఒక్కొక్కరికి ఉచ్చబడుతుంది. ఏది వాళ్ళు తీవ్రవాదులు రనైనా వాళ్ళు ఏం చేస్తారని చెప్పేసి వీళ్ళు అటా జాతీయ వీళ్ళు కూడా వీళ్ళని తక్కువ వీళ్ళ కాదు. ఏ బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది మనకు తెలీదా? మయన్మార్లో ఏం జరిగింది మనకు తెలీదా? కాదు ఏం తెలీదా అంటాలే. ఇప్పుడు వాళ్ళు వచ్చారో వీళ్ళేం తక్కువ? వీళ్ళు రేపేమేం చేస్తారో, దేశంలో ఎంత అలజడులు సృష్టిస్తారో, ఎంత మత ద్వేషాలు రెచ్చగొడతారో, ఎన్ని మత ఘర్షణలకు పాల్పడతారో, వాటికి రెంటి కారణం అవుతారో అవన్నీ తెలీదా? ఏదైనా కానీ అది వానపామైనా లేకపోతే నల్లత్రాచు పామైనా కానీ పాము అనేది తరవాల్సిందే, దాన్ని దొబ్బాల్సిందే, అయితే బయటకు ఎత్తి. దాంట్లో మాత్రం తేడానేలే, మార్పు అనేది ఉండదు. ఒకటే న్యాయం, ఎవరికైనా ఒకటే. అది పాకిస్తాన్ వాడికైనా, ఈ బంగ్లాదేశ్ వాడికైనా, ఆ మయన్మార్ వాడికైనా, అది ఎవరికైనా కూడా ఒకటే న్యాయం, ఒకటే చట్టం. అది ఉపయోగించాల్సిందే కఠినంగా, దాంట్లో మాత్రం మార్పులే. ఇక ఈ చట్టం ప్రకారం దేశంలోని అన్ని హోటల్స్, రిసార్ట్లు, విద్యాసంస్థలు, వైద్యశాలలు, ఇతర సంస్థలు అన్నీ కూడా తమ వద్దనున్నటువంటి విదేశీయుల వివరాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? మామూలు కాదు, వంగేచ్చారట్టే. అంతేకాకుండా వాళ్ళ పాస్పోర్ట్లను, వీసాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాతే వాళ్ళలో జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఫేక్ డాక్యుమెంట్లతోనో లేకపోతే ఫేక్ పాస్పోర్ట్తోనో లేదా ఫేక్ వీసాలతోనో కనుక మన దేశంలోకి ప్రవేశించినట్టయితే 5 ఏళ్ల వరకు శిక్ష విధించారు, లేదా 5 లక్షల రూపాయల జరిమానా విధించారు, లేదా ఈ 2 శిక్షలు కలిపి కూడా విధించవచ్చు. 3 ఉంటే అట్ట. నాకు తోడుకున్నాడైతే ఇంకా అట్ట కూడా కాదు, ఏకంగా ఉరిదీయమని చెప్తాను నేనైతే. అనవసరము వీళ్ళు తీవ్రవాదులు, వీళ్ళు దొంగతనంగా మన దేశానికి వచ్చారు, పబ్లిక్లో పెట్టి ఊరిదీయమంటా నేను. కానీ నాకు అవకాశం లేదే. అది అంటే ఈ ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లును రేపు రాజ్యసభలో ఆమోదించుకొని ఆ తర్వాత ఈ బిల్లును చట్టంగా రూపొందించి ఇక అక్రమ వలసదారులపైన పడతారన్నమాట. ఇక భారతదేశంలో ఉండేటటువంటి ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలకు, మయన్మార్ రోహింగ్యా ముస్లింలకు మూడిందని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు. కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు మొత్తానికి చాలా తెలివిగా ఈ బిల్లును తయారు చేయించి లోక్సభలో ప్రవేశపెట్టి తానెంత కార్యసాధకుడో మరొకసారి అయితే ఆయన నిరూపించుకున్నాడు. అది ఉండాది ఇంకా చాలా ఉండాది. కథలనైనా కథలా సరేలే. అదేదో పెద్దవాళ్ళు ఏదో సామెత చెప్తారు, ఏదో ఉండదు ఒకటి, కథ కంచికి మనం ఇంటికి అన్నట్టు. ఇది కథ అయితే రక్తి కడతాది, ఈ రోజు కాకపోయినా రేపైనా కానీ. మీరు మాత్రం మీళ్ళకు దొబ్బేయాల్సిందే మీ దేశాలకు, దాంట్లో మాత్రం పక్కా డౌటేలే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.